పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ కన్వీనర్లు ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ యువ నాయకులు యరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే యరపతినేని పార్టీ నేతలకు సూచించారు. మనం మూడు పార్టీలు కలిసి ఉన్నాం. తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ. 2029 కూడా కలిసి మళ్ళీ పోటీ చేస్తాం. కానీ రాజధాని రాష్ట్రం తయారు చేసి నిధులు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మనకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే కొంత టైం పడుతుంది. కావుని మన చంద్రబాబు గారు చెప్పారు, వైకుంఠపాళి మనకు వద్దు, లక్ష్యం దిగటం మనకు వద్దు. మళ్ళీ మన సమస్యలు కూడా అన్ని కూడా మనం పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళే దాంట్లో వెళ్ళాలని చెప్పుకోవడం నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేను నెలలో 20-25 రోజులు నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను తల తాకట్టు పెట్టైనా, పస్తులు ఉండైనా, ఏమి చేసైనా మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానా, వదిలి పెట్టానని కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇది మనకి అది ఉంటుంది. కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతే, ఒకసారి గేరు మార్చుకుంటూ పోతే మీ స్పీడ్ని ఇంకెవరు కూడా ఆపే పరిస్థితి లేదు. నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఇది మరలా స్టేట్లో 5వ ర్యాంకుల్లో ఉండాలి గురజాల నియోజకవర్గం అని చెప్పి కూడా ఈ కార్యక్రమంలో ఉండి నేను కూడా ప్రతి డోర్ టు డోర్ కూడా అవకాశం ఉన్నంత కూడా నేను తిరుగుతానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, మన ఇన్ఛార్జెస్ కానీ అన్ని బూతులలో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరగాలి. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా స్టార్ట్ చేయకపోతే మీరు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు. ఆ రోజు ఆత్మగౌరవ యాత్రలో అందరూ వద్దంటే గురజాల నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తే 2014లో అధికారంలోకి రావడానికి గురజాల నియోజకవర్గం ప్రధాన కారణం అని చెప్పే పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గానికి ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యువబలం చూశారు. యువబలంలో మొన్న ఒక పుస్తకం నాకు లోకేష్ గారు ఇచ్చారు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మన గురజాల నియోజకవర్గం ఒక్క దాంట్లోనే కామెంట్స్ రాశారు. ఇది చరిత్రలో అపూర్వమైన స్వాగతం, ఎవరూ చేయలేని విధంగా గురజాల చేశారని చెప్పి ఆ బుక్లో రాశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాయలేదు. అదే పుస్తకాన్ని ప్రధానమంత్రి గారు లోకేష్ గారు ఇచ్చారు. మనకు కూడా మా ఎమ్మెల్యేలకు కూడా మాకు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మరి మాట్లాడుతూ ఉన్నారు, 2029లో మేము వస్తే నరుగుతాం, మేము వస్తే చంపుతాం అని. ఇలాంటి 2019 నుంచి 24 మధ్యలో మీరు నరికారు కాబట్టి, చంపారు కాబట్టి ప్రజలు మీకు 11 ఇచ్చారు. ఈసారి ఆ 11 కూడా మీకు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా అరాచకాన్ని ఒప్పుకోరు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, అభివృద్ధి కోరుకుంటారు, ఒక నాయకుడు మనకి అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ రాబోయే 4 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరికీ దగ్గరగా ఉండాలి. యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకి దగ్గరగా ఉంటే వాళ్ళ సమస్యలను తెలుసుకొని గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చి మీ పరిధిలో అవి పరిష్కరించేవి మీ పరిధిలో పరిష్కరించి ప్రతి ఒక్కరు కూడా మనం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమం ఈ 4 రోజులు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళాలి. మేము కూడా మీతో పాటు ఈ 4 రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఇంటిని కూడా తిరగడం జరుగుతుంది. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు మనకు ఇంకా దగ్గర అవుతారు, వాళ్ళ సమస్యలు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనాలని చెప్పి పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.